అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం చిన్నపన్నపాలెం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు దొండ అచ్చేదొర గారి పెద్ద కర్మ కార్యక్రమం అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు అచ్చేదొర గారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ పెద్ద కర్మ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలామంది రాజకీయ ప్రముఖులు వచ్చి మరి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అలాగే శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి ఎవరెవరు వచ్చారో ఏంటనేది వీడియోలో మీకు చూపిస్తాను. మరి ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ చక్కని కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామ సర్పంచ్ గాను, అలాగే మండల పార్టీ అధ్యక్షులు గాను, కోఆపరేటివ్ వైస్ ప్రెసిడెంట్ గాను, అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్ గాను, గ్రామానికి అలాగే మండలానికి ఎంతో సేవ చేసిన ఘనత ఆయన సొంతమని చెప్పొచ్చు. ఈరోజు మరి అకాల మరణం చెందిన తర్వాత ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి మరి పెద్ద కర్మ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయనతో పాటు సత్సంబంధాలు ఉన్నటువంటి అందరూ కలిసి ఈరోజు మరి కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు అచ్చేదొర గారి పెద్ద కర్మ కార్యక్రమం అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తున్నాము. మరి ఇంటి దగ్గర ఎంతో ప్రతిష్టాత్మకంగా కుటుంబ సభ్యులందరూ కలిసి మరి చక్కని కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం అచ్చేదొర గారి గురించి మనం చెప్పుకున్నట్లయితే గ్రామ సర్పంచ్ గాను, అలాగే మండల పార్టీ అధ్యక్షులు గాను, కోఆపరేటివ్ వైస్ ప్రెసిడెంట్ గాను, నీటి సంఘం అధ్యక్షులుగాను ఎన్నో పదవులు చేసి గ్రామాన్ని మరియు మండలాన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎంతోమందికి ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా మనం అచ్చేదొర గారిని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన అకాల మరణం చెందిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు పెద్ద కర్మ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే జడ్పీటీసీ దొండ రాంబాబు గారు, విశాఖ డైరీ డైరెక్టర్ గేల్ సత్యనారాయణ గారు, వీరితో పాటు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలకు అత్యధికంగా తరలివచ్చి ఈరోజు ఈ పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి కుటుంబ సభ్యులు అందరూ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలాగే కీర్తిశేషులు అచ్చేదొర గారి లేని లోటు గ్రామానికి మరియు కుటుంబానికి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయన తలుచుకొని కుటుంబం అంతా అలాగే గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరు అయ్యాయని చెప్పొచ్చు. మరి ఇక్కడ చిత్రపటం దగ్గర పూల అలంకరణ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. మరి అలాగే ఇంట్లో పూజ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. మరి ఆ కార్యక్రమం అంతా ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా.
శ్వాసం నినుగని మెరిసిపోతుంది. నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ. మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసెని ప్రవచనం. తమోజ్వల కదిలెని యువజనం. పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు. జగము జగమును నడిపిన ధీరుడు. మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదని. మేలుకోరాదా మా దీపమై, ఏలుకోరాదా మా బంధమై. ఇక్కడ పంతులు గారికి అయితే గోమాతని దానం ఇవ్వడం జరిగింది. మరి అక్కడ కుటుంబ సభ్యులందరూ కలిసి మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు మరి అచ్చయ్యదేవర గారు లేని లోటు కుటుంబానికి మరియు గ్రామానికి ఉందనే చెప్పాలి. ఎంతో ఓర్పుతో ఏ పనినైనా సరే సాకసఖ్యంగా చేసినటువంటి మహానుభావుడు మరి తమ మధ్య లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నేరయ్యారని చెప్పాలి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు
ఎక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తననా 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 ననా తననా 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 మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి గురుదేవుడిక ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం మహారాజయ్యా 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 మరాతలు నీ చేతితో మార్చావయ్యా ఎట్టాగయ్యా 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 ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా. మరి ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు ఓదార్చేందుకు అలాగే సంఘీభావం తెలిపేందుకైతే మాత్రం మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు అలాగే జడ్పీటీసీ పురం అధ్యక్షులు దొండ రాంబాబు గారు ఈరోజు వారితో పాటు వైసీపీ నాయకులందరూ కూడా తరలివచ్చి ఆయనకి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు. మరి అది కూడా మనం ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. ఒక మంచి నాయకుని కోల్పోయామని చెప్పేసి మరి తోటి నాయకులందరూ కూడా బాధపడినటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. కబడి గంట నువ్వు లేనిదే సగనన్నదే పాఠం నీ జాడలేనిదే నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే. నీతో వలస వెళ్ళిపోయింది చదువుల వెలుగు చిమ్మ చీకటి చెర ముసిరింది అక్షరాలకు నిప్పులాంటి నీ విలువే మాసిపోదుగా నీడలెన్ని ఉన్నావి నిజము కావుగా నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు అండలేని అనాథలే రాబోయే మా రోజులు ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరో మహారాజయ్యా 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 నువ్వులేని మాలోకెవ్వరు తీర్చరయ్యా ఎట్టాగయ్యా 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 ఈ మీదట ఏ ధైర్యమై సాగాలయ్యా.
రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయడు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏమైనా చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం వదిలేస్తుంది నిన్నటి కూటిని కదిలే ఆ క్షణం ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి కొమ్మలన్నీ చుక్కల వైపే కోరి కోరి చూస్తున్నా మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా చీడలే నీడలై నీడకున్నా అందరి బృందావనమే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి
శ్రీకారంగా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంగా బ్రతకాలి. గతమంతా తను మరులవుతున్న నిన్నటి స్వప్నం నిలవాలి, నీ సంకల్పం గెలవాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా. ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం. నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి. అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ బ్రతకాలి, ఆశయాన్ని బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. బ్రతుకు నీకు బరువైతున్నా భారం దించుకో, బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో. కలతో లేని జీవితం అంటే అలుపే లేక అవలీలగయే గెలుపు రాదులే. మింగినట్టు ఎవరెస్తైనా నేల నుండి మొదలవుతుంది. నమ్ముకో అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని. ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వులుగా వెలగాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వులుగా వెలగాలి. లోకం నిండిన శోకం విడిచి రేపుమలా ఉదయించాలి. మరి అచ్చయ్య దొర గారి జ్ఞాపకార్థం మరి ఇక్కడ పూల మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ శ్రద్ధాంజలి అంటే పెద్ద కర్మ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వులుగా వెలగాలి. లోకం నిండిన శోకం విడిచి రేపుమలా ఉదయించాలి, గుండెలను కురిపించాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుగా, నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా. నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే, సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే. పారిపోకు ఏ ఓటమికి ప్రపంచాన్ని విడిచి, జారిపోకు పాతాళానికి బ్రతుకు బాట మరచి. వరదల మృత్యువే తరుముతున్నా ఆరని అగ్ని జ్వాలే జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి, చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి. సాగుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి, నువ్వు జీవించే తీరాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి.
సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని పెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసని ప్రవచనం, తమోజ్వల కదిలని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దేవుడు, జగము జగమును నడిపిన ధీరుడు, మహోదయా అది నువ్వే అనుకొని, నిరీక్షతో నిలిచయి జగదని, మేలుకోరాదా మా దీపమై, ఏలుకోరాదా మా బంధమై. తననా 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 తననా. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా, వెళ్ళిరయ్యా సెలవని
ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. మహారాజయ్యా 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 ఓ, మరాతలు నీ చేతితో మార్చావయ్యా. ఎట్టాగయ్యా 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 ఓ, ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా. మొగనన్నది కబడి గంట నువ్వు లేనిదే, సగనన్నదే పాఠం నీ జాడలేనిదే. నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే, నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే. నీతో వలస వెళ్ళిపోయింది చదువుల వెలుగు, చిమ్మ చీకటి చెర ముసిరింది అక్షరాలకు. నిప్పులాంటి నీ విలువే మాసిపోదుగా, నీడలెన్ని ఉన్నావి నిజము కావుగా. నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు. ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరు. మహారాజయ్యా 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 ఓ, నువ్వులేని మా లోటెవ్వరు తీర్చరయ్యా. ఎట్టాగయ్యా 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 ఓ, ఈ మీదట ఏ ధైర్యమై సాగాలయ్యా ఓ. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు, ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. చావు బతుకులన్నవి ఆడుకుంటవి, చావులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కి
ఎక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు. అలాగే ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ గారు, అలాగే గోకవాడ కోటేశ్వరరావు గారు, డొంకిన అప్పలనాయుడు గారితో పాటు చాలామంది రాజకీయ ప్రముఖులందరూ తరలి వచ్చి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించారని చెప్పాలి. ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. చూశారు కదండి ఈరోజు దొండ అచ్చేదొర గారి పెద్ద కర్మ కార్యక్రమం. మరి వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.